సోయా పాలక్ పరాటా. ఓకే, సోయా పాలక్ పరాటా. వావ్, డిఫరెంట్ కాంబినేషన్. అండ్ సోయా అండ్ పాలక్ ఇది కూడా ఒక ప్రోటీనిషియస్ ఫుడ్. ఎలాగో చికెన్ తినేసాం కాబట్టి ఇంకో ప్రోటీన్ ఫుడ్ అనమాట. యా, సూపర్ ఫర్ వెజిటేరియన్స్. ఎస్. ఓకే, సో స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చక్కగా స్పైసెస్ ఇంక్లూడ్ చేసావు. ఎస్, సోయా అనమాట, గ్రాన్యూల్స్. యా, సోయా గ్రాన్యూల్స్. ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చేసావా లేకపోతే ఆల్రెడీ ఉడికించి తెచ్చాను. పర్ఫెక్ట్. సో మరి స్టార్ట్ చేస్తాం ప్రాసెస్. ఓకే, ఫస్ట్ మనం పాలక్ని కొంచెం మిక్సీ పెడదాం. ఆల్రెడీ ఇది కూడా బాయిల్ చేసింది. ఓకే, ఓకే, ముందుగా మనం స్టఫ్ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసేయండి. ఒక స్పూన్, ముందుగా కొంచెం బటర్. ఓకే, సో స్టఫ్ ఆల్మోస్ట్ ఆ పరాటాలో పెట్టి స్టఫ్ అంతా ప్రిపేర్ చేసుకుంటాం. ఎస్, అవును. ఇంకొక స్పూన్ జీలకర్ర, ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. సో పరాటాస్ అయితే మనం టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, మనకు నచ్చిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకొని అనమాట. అవును, దాన్ని ఇంకొక సపరేట్ డిష్ కూడా అవసరం లేదు, మనం చేయాలి సపరేట్గా చట్నీ కానీ ఏదైనా కానీ. సో రైతా కానీ లేకపోతే పెరుగులో కూడా సరిపోతుంది. నెక్స్ట్ ఆ తర్వాత టమాటో ముక్కలు. ఓకే, తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు. సో మనం అన్ని స్పైసెస్ కూడా ఇందులోనే యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి సపరేట్ డిప్ మీరు చెప్పినట్టుగా అసలు అవసరం లేదు. అండ్ చిన్నపిల్లలకు కూడా పెట్టాలి అని అనుకున్నప్పుడు కొంచెం ఆ స్పైసెస్ క్వాంటిటీ వేసేది కొంచెం తక్కువ చేసి వేసుకుంటే చాలు. ఓకే, యా, నెక్స్ట్ ఆ తర్వాత మనం పౌడర్స్ వేసేద్దాం. ముందుగా జీరా పౌడరు. స్పైసీగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువగా, వద్దు అనుకుంటే కొంచెం తక్కువగా, అకార్డింగ్ టు దేర్ చాయిస్ మనం వాళ్ళ ఆప్షన్ తగ్గట్టు వేసేస్తాం. తర్వాత ధనియా పౌడర్, కొంచెం కారం, ఫైనల్లీ ఉప్పు. అండ్ తర్వాత ఇప్పుడు సోయా గ్రాన్యూల్స్. ఓకే, సో కొద్దిగా వాటర్ కంటెంట్ అంతా తీసేసి వేస్తే బాగుంటుంది. వెజిటేరియన్స్ మంచి నాన్ వెజ్ లాగా ఫీల్ అయ్యే డిష్ అనమాట ఇది యాక్చువల్గా ఇంగ్రీడియంట్. ఓకే, సరిపోద్ది అనుకుంటా. సరిపోతుంది. సో అలా వాటర్ అన్నీ తీసేసి వేస్తే ఏంటంటే మనకు మళ్ళీ స్టఫ్ పెట్టేటప్పుడు ఆ వాటరీ లాగా రాకుండా ఉంటుంది. సో చక్కగా మనం పరాటాస్ చేసుకోవచ్చు, వాటర్ కంటెంట్ అంతా ఇది అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ మనము ఇది వేగుతూ ఉంటుంది, మనము ప్రిపేర్ చేసుకుందాము చెప్పండి. అవును, పిండి కలిపేసుకుందాం అప్పుడు. ఇందులో ముందుగా గోధుమ పిండి. సో ఫస్ట్ కొంచెం అయితే వేస్తున్నాము. ఆ తర్వాత కొంచెం వాము, ఆ తర్వాత మనం ముందుగా చేసుకున్న పేస్ట్ కూడా వేసుకోవాలి ఇందులోనే. కొంచెం వాటర్.
ఇంకొన్ని. అండ్ నేను ఇందులో ఉప్పు అయితే వేయలేదు యాక్చువల్లీ. ఇప్పుడు మనం కొంచెం ఉప్పు అవన్నీ తగ్గిస్తే చాలా మంచిది. ఎనీవే నేను స్టఫ్లో కొంచెం ఎక్కువ వేసాను కాబట్టి ఇందులో మిక్స్ చేసుకోవట్లేదు. కావాలి అని అనుకుంటే పిండి ప్రిపేర్ చేసేటప్పుడు కూడా కొంచెం ఉప్పు వేసుకోవచ్చు, ఆప్షన్. అండ్ మన స్టఫ్ కూడా చక్కగా ప్రిపేర్ అయిపోయినట్టుంది. సో స్టవ్ ఆఫ్ చేసింది. పిండి కూడా బాగా కలిసిపోయింది. సో ఇప్పుడు మనం పరోటా ప్రిపేర్ చేసేసుకుందాం. ఓకే. సో యూజువల్గా చాలా మంది ఆ పాలకూర కూడా స్టఫ్లో వేస్తారు, కానీ అది కొంచెం వాటరీగా అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ టైం మనకు స్టఫ్ ప్రిపేర్ చేసి రోల్ చేయడానికి కష్టం అయిపోతుంది. అవును. సో మనం పిండిలోనే కలిపేస్తే ఆ డ్రైనెస్ అనేది ఉంటుంది. అవును. అండ్ మనం ఒత్తుకోవడానికి కానీ వేలాయించడానికి చాలా పరాటా రావడానికి ఈజీగా ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఓకే. కావాలంటే అలా చేతితో కూడా చేసుకోవచ్చు, లేకపోతే రోలర్ కూడా యూస్ చేయొచ్చు. ఇది కొంచెం స్టఫ్ పెట్టాక మనం రోలర్ యూస్ చేస్తాం. ఓకే. సో పర్ఫెక్ట్గా స్టఫింగ్ కూడా అయిపోయింది. యా. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కదా కన్సిస్టెన్సీ. అవును. సో ఎలాగైనా కొంచెం థిక్గానే వస్తుంది కదా పరాటా. సో 1 or 2 అయితే ఫుల్గా నిండిపోతుంది కడుపు యాక్చువల్లీ. అవును, 2 తీసుకుంటే చాలు. ఇంకా పిల్లలకైతే మనం 1 పెడితే చాలా ఫుల్ అయిపోతుంది. ఓకే. సో కరెక్ట్గా వచ్చేసింది. ఓకే. అండ్ సోయా అనేది నువ్వు అన్నట్టు నిజంగా వెజిటేరియన్స్కి అండ్ నాన్ వెజిటేరియన్స్ కూడా ఎప్పుడు ఎక్కువగా చికెన్ అండ్ రెడ్ మీట్ ప్రిఫర్ చేసేవాళ్ళు. ఇలా సోయా కూడా తీసుకోవచ్చు కదా రీప్లేస్మెంట్. సోయా కూడా తీసుకోవచ్చు, మంచి ప్రోటీన్ ఉంటుంది అది. అండ్ ఇంకొకటి చాలా మందికి ఇప్పుడు లాక్టోస్ ఇంటాలరెన్స్ అని చెప్పేసి పన్నీర్ కూడా ఎక్కువ తీసుకోరు వెజిటేరియన్స్. సో వాళ్ళకి అసలు ప్రోటీన్ సోర్స్ అసలు ఎక్కువగా ఉండదు, బాడీలో ప్రోటీన్ డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు సోయాని ఎక్కువగా ప్రిఫర్ చేయాలి వాళ్ళ డైట్ లో. చక్కగా కాలిపోయింది 2 వైపులా. సో ఇంకా సర్వ్ చేసుకుందామా? ఇంకా సర్వ్ చేసేసుకుందాం. ఓకే. ఓకే లాస్యా, సోయా పాలక్ పరాటా రెడీ అయిపోయింది. సోయా పాలక్ పరాఠా రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. సోయా పాలక్ పరాఠాకి కావాల్సిన పదార్థాలు: పాలకూర 1 కప్పు, సోయా గ్రాన్యూల్స్ 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, టొమాటో 1, పచ్చిమిరపకాయలు 3, కారం తగినంత, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, గోధుమ పిండి 1 కప్పు, వాము 1 టేబుల్ స్పూన్, వెన్న 3 టేబుల్ స్పూన్లు. సోయా పాలక్ పరాటా తయారు చేసుకునే విధానం: ముందుగా పాలకూర మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో వెన్న వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం తగినంత ఉప్పు, ఉడికించిన సోయా గ్రాన్యూల్స్ వేసి వేగనివ్వాలి. ఒక బౌల్లో గోధుమ పిండి, వాము, పాలకూర పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో ఒత్తుకోవాలి. దీని మధ్యలో సోయా మిశ్రమం ఉంచి అంచులు మూసి పరాటాల్లా ఒత్తుకోవాలి. ఆపై పాన్ లో ఉంచి వెన్నెతో 2 వైపులా కాల్చుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ సోయా పాలక్ పరాటా రెడీ.